ఇతను రమేష్, ఇతనేమో సురేష్. ఇద్దరికి ఒకటేసారి జాబ్ వచ్చింది. రమేష్ మొదటి శాలరీ వచ్చినప్పటి నుంచే తన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం నెల 5,000 రూపాయలు మార్కెట్ లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అది 4.5 లక్షలైంది. ఆ డబ్బులు చూసిన సురేష్ ఎలా అయినా రమేష్ కంటే ఎక్కువ సంపాదించాలని 5,000 కాదు నెల 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకున్నాడు. అలా వాళ్ళ జాబ్ వచ్చిన నెక్స్ట్ 10 ఇయర్స్ లో రమేష్ దగ్గర 14 lakhs, సురేష్ దగ్గర 9 lakhs. 20 ఇయర్స్ లో రమేష్ దగ్గర 75 lakhs, సురేష్ దగ్గర 68 lakhs. అదే నెక్స్ట్ 30 ఇయర్స్ లో రమేష్ దగ్గర 3,50,00,000 డబ్బులుంటే సురేష్ దగ్గర 3,28 లక్షలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ గమనిస్తే రమేష్ కంటే సురేష్ డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కానీ చేసిన తప్పు 5 సంవత్సరాలు లేట్ చేయడం. దీన్ని బట్టి మీకు ఎంత తక్కువ జీతం ఉంటున్నా మీరు మొదటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే నిర్లక్ష్యం చేసి లేట్ గా స్టార్ట్ చేసి మీకంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని కూడా మీరు బీట్ చేయగలరు. ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలన్న పూర్తి వివరాలతో ఉన్న వీడియో మీకు బయోలో ఉంటున్న లింక్ ని క్లిక్ చేస్తే కనిపిస్తుంది. అండ్ ఇంతకీ బయట పెరిగిపోతున్న ఖర్చులతో మీరు నెలల ఎంత సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేస్తూ అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.